ఆమె మనల్ని వదిలిపెట్టదు, మన ఇద్దరిని చంపేస్తుంది. ఏమైంది గాయత్రి? రణగారు, వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు. వాళ్ళు మన ఇద్దరిని చంపేస్తారు. వాళ్ళు చంపేస్తారు మన ఇద్దరిని. ఎవరు చంపుతారు మనల్ని? పెద్దరాణి అమ్మ. రణగారు, ఆ రోజు కార్లో బాంబు పెట్టింది పెద్దరాణి గారే. రాణి సులక్షణ గారిని చంపింది వారే. నేను చెప్పేది నిజం. మీరు మనల్ని కూడా వదిలిపెట్టరు, మన ప్రాణాలు తీసేస్తారు. చూస్తుంటే వీరేదో పీడకల కన్నట్టున్నారు. గాయత్రి, నేను మీ ముందే నిల్చున్నాను. మీరు నా దగ్గరికి రాకండి. దూరంగా వెళ్ళండి ఇక్కడి నుంచి. శాంతించండి గాయత్రి. నేను చెప్తున్నది నిజం రాణా గారు. నిన్న రాత్రి పెద్దరాణి అమ్మ దగ్గర సులక్షణ గారి కప్పాలను చూశాను. మీరు రండి నాతో పాటు. ఏంటి మీరేమంటున్నారు? అసలు ఏమైంది మీకు? నేను నిజం చెప్తున్నాను. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే రాణి గాయత్రి మానసికంగా దెబ్బతిన్నట్టున్నారు. ఇప్పుడు నాకేం కాలేదు. నేను నిజంగా బాగున్నాను. నల్ల ముసుగావిడ, ఆ నల్ల ముసుగావిడ వేరెవరో కాదు, ఆవిడ పెద్దరాణి అమ్మగారే. మీరు పదండి నాతో పాటు. మీకు రాణి సులక్షణ గారి కప్పాలను చూపిస్తాను. రండి మీరు నాతో పాటు. రండి ఇటు రండి. ఇదిగోండి రణగారు, నేను నిజం చెప్తున్నాను. పెద్దరాణి అమ్మ ఇక్కడి నించున్నారు, నేను అక్కడి నించున్నాను. ఆ కపాలం వెనుకుంది. నిజం చెప్తున్నాను రణగారు. మా ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. వారు నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఖచ్చితంగా వారే. గాయత్రి ఆపండి. ఏంటి మీరు మాట్లాడుతుంది? మీరేదో పీడకల చూసి అదే నిజం అనుకుంటున్నారు. పీడకలు ఏం రాలేదు. ఇప్పుడు నేను చెప్తుందంతా పూర్తిగా నిజం. ఇక్కడ నేను నించున్నాను, ఆ కపాలం అక్కడుంది. వారేమో నన్ను. ఆపండి, మాట్లాడకండి. ఇప్పుడు ఈ కథలు అల్లడం ఆపండి. నేను నిజం చెప్తున్నాను. నేనేమి కథలు వెళ్ళడం లేదు. నిజం రాణా గారు, నేను నిజం చెప్తున్నాను. గాయత్రి, గాయత్రి, బాంబ్ బ్లాస్ట్ వల్ల వీరికి మానసిక ఒత్తిడి పెరిగింది. ఆ కారణంగా వీరికి ఇలా కలలు వస్తున్నట్టున్నాయి. అలాంటి స్థితిలో రోగి తను ఊహించుకున్నవన్నీ నిజాలని భ్రమపడతారు. వారు నిజమని చెప్తున్నవన్నీ అసలు అక్కడ ఉండనే ఉండవు. మరి కాసేపటి క్రితం వారు మామూలుగానే ఉన్నారే. పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఎక్కువగా ఇలా జరిగే అవకాశం ఉంది. యుద్ధంలో సిపాయిలకి తరచూ ఇలా జరుగుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.